కర్షకుడికి అండగా కదం తొక్కుతుంది ఫ్యాన్ పార్టీ. అన్నదాత పోరు పేరుతో ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు నిర్వహిస్తుంది. రాష్ట్రంలో కృత్రిమ యూరియా కొరత సృష్టించిన కూటమి నేతలు నల్లబజార్లో అమ్ముకుంటున్నారన్నది ఆ పార్టీ ప్రధాన ఆరోపణ. యూరియా కట్ట దొరకడం లేదు. ఒక్క కట్ట యూరియా కోసం రోజంతా పడిగాపులు పడాల్సి వస్తోంది. పిల్లా పాప ముసలి అన్న తేడా లేదు. అందరూ లైన్లో నిల్చుంటున్నారు. అయితే యూరియా కొరత వేధిస్తూ ఉండడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా యూరియా కొరతతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఆర్బీకేలు, పిఎస్సిఎస్లు, ప్రైవేట్ దుకాణాల ముందు గంటల తరబడి రైతులు క్యూలో నిల్చోవాల్సి వస్తోంది. నల్లబజార్లో 200 రూపాయలు అదనంగా చెల్లిస్తే తప్ప యూరియా దొరకడం లేదు. పురుగు మందులు కొనుగోలు చేస్తేనే వ్యాపారులు ఎరువులు ఇస్తున్నారని రైతులు ఆందోళన చెందుతున్నారు. దీంతో నేడు రాష్ట్ర వ్యాప్తంగా రైతుల పక్షాన నిరసన కార్యక్రమాలు నిర్వహించనుంది వైసీపీ. అన్నదాత పోరు పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ఆర్డీఓ కార్యాలయాల వద్ద శాంతియుత నిరసన కార్యక్రమాలకు పిలుపునిచ్చారు ఆ పార్టీ అధినేత జగన్. రైతు సంఘాలు రైతులతో కలిసి వైసీపీ శ్రేణులు అన్ని ఆర్డీఓ కార్యాలయాల ఎదుట శాంతియుత నిరసనలు తెలుపుతూ అధికారులకు వినతి పత్రాలు సమర్పించనున్నారు. కూటమి నేతలు కృత్రిమ యూరియా కొరతను సృష్టించి యూరియాను నల్లబజారుకు తరలిస్తూ కోట్ల రూపాయలు దండుకుంటున్నారని వైసీపీ ఆరోపిస్తోంది. రైతుల డిమాండ్లకు ప్రభుత్వం దిగివచ్చేలా అన్నదాత పోరును రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్నామంటున్నారు వైసీపీ నేతలు. యూరియా బ్లాక్ మార్కెటింగ్ ని అరికట్టి ఎంఆర్పీ ధరలకే రైతులందరికీ సక్రమంగా పంపిణీ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఇన్పుట్ సబ్సిడీ, క్రాప్ ఇన్సూరెన్స్తో పాటుగా టమాటా, ఉల్లి, చీనీ, బొప్పాయితో పాటు రైతులు పండించే అన్ని పంటలకు మద్దతు ధర చెల్లించాలని డిమాండ్ చేస్తున్నారు. గత వైసీపీ హయాంలో మాదిరిగా ధరల స్థిరీకరణ నిధిని ఏర్పాటు చేసి మార్కెట్లో పోటీ పెంచాలని డిమాండ్ చేస్తున్నారు. రాష్ట్రంలో సమస్య లేదని సీఎం చంద్రబాబు దబాయించి మాట్లాడడం సరికాదంటున్నారు వైసీపీ నేతలు. తమ పార్టీ సమస్య క్రియేట్ చేస్తోందన్నట్లు రైతు సమస్యలను కూడా రాజకీయం చేస్తోందంటూ కూటమి సర్కార్పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ సీజన్లో కేవలం 60% మాత్రమే పంటలు సాగవుతుంటే ఇంతగా యూరియా కొరత ఎలా ఏర్పడిందనే దానిపై ప్రభుత్వం వద్ద సరైన సమాచారం లేదని ఆక్షేపించారు. సీజన్కు సంబంధించి ముందుగా పంటల సాగు, ఎరువుల అవసరంపై ఎందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకోలేకపోయారో చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు.